నమస్తే. 45 రోజులు 50 కోట్ల పైగా భక్తులు ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో కుంభ స్నానం చేయడానికి 50 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. దేశం నలుమూలల నుంచి కూడా, అన్ని రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రజలందరూ ఈ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి తరలి వస్తున్నారు, పోటెత్తుతున్నారు. ఇక విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు, చూస్తున్నాం మనం. వాళ్ళ అనుభూతులు కూడా చెప్తున్నారు మీడియా ముందుకొచ్చి. విదేశీయులు కూడా చాలా గర్వంగా ఉంది, ఎంత గొప్ప దేశము, ఏదో తెలుసుకుందామని వచ్చాం మేము సనాతన ధర్మం గురించి అని చాలా సంతృప్తిగా వాళ్ళు పుణ్యస్నానాలు చేసి వెనుదిరుగుతున్నారు. ఇంకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇంకా సమయం ఉంది, ఇంకా 40 రోజుల పైనే ఉంది కుంభమేళా. దీంతో చాలామంది ఎక్కడికక్కడ వెళ్ళడానికి, కుంభ స్నానం కోసం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మన దేశంలో కేవలం పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఒక జన్మ సరిపోదు. శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, అలాగే 51 శక్తిపీఠాలు, అసలు చార్ధామ్ క్షేత్రాలు, అటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవతలు నడయాడిన నేల అంటారు, సనాతన ధర్మం విలసిల్లిన నేల, దేవభూమి అంటారు, వేదభూమి అంటారు. ఇలాంటి నేలలో కేవలం అంటే తీర్థాల్ని, క్షేత్రాల్ని, కేవలం ఆధ్యాత్మిక కేంద్రాల్ని దర్శించడానికే పురాతన, ప్రాచీన, కొత్తవి కాదు, కొత్తగా ఏర్పడ్డాయి కాదు, ప్రాచీన వేదకాలం నుంచి, వేద సంస్కృతి నుంచి ఉన్న ఆలయాలను దర్శించడానికి ఒక్క జన్మ సరిపోదు. ఒక్క మానవ జన్మ అంటే కనీసం 80 నుంచి 100 ఏళ్ళు కదా, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు సరిపోదు ఒక జన్మ. ఈ జీవితం సరిపోదు. భారతదేశం మొత్తం తిరిగి అక్కడున్న సంస్కృతులను, అక్కడున్న ఆధ్యాత్మిక శక్తిని, మనం ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడం అటు నుంచి కనీసం దర్శించడానికి కూడా. ఇక ఇప్పుడు ప్రయాగ పూర్తిగా ఒక ట్రెండింగ్లో ఉంది అని చెప్పొచ్చు, కుంభమేళా జరుగుతుంది కాబట్టి. సో దీంతో అందరి చూపు ప్రయాగ వైపు ఉంది. అయితే మనం ఏదన్నా కొత్త ప్లేస్కి, ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్రాంతానికి, ఏదైనా దర్శనీయ క్షేత్రానికో ప్రదేశానికో వెళ్తే అక్కడ ఏమున్నాయని చూస్తాం. కనీసం ఆ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా తిరిగి చూడడానికి. అంత దూరం వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ వెళ్ళలేం కదా. దూర ప్రాంతానికి ఏదన్నా సందర్భం వస్తే తప్ప వెళ్ళలేం కదా మనం ఉన్న చోటు నుంచి, ఇంత పెద్ద దేశంలో. అందుకని అక్కడ ఏమున్నాయి, ఇంకా చుట్టుపక్కల దగ్గరలో ఏమున్నాయి, ఏం చూడొచ్చు అనుకుంటాము. అయితే ప్రయాగరాజులో చుట్టుపక్కల ప్రాంతాలు కాదు, కేవలం ప్రయాగ నగరంలో చూడవలసిన కొన్ని దర్శనీయ స్థలాలు, క్షేత్రాల గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. 51 శక్తిపీఠాల్లో అలోపి మాతా శక్తిపీఠం ప్రయాగరాజ్లో ఉంటుంది, ప్రయాగ నగరంలో ఉంటుంది. ఒక మహిమాన్వితమైన శక్తిపీఠం అది. అమ్మవారి దర్శనం చేసుకోండి ప్రయాగ వెళ్తే ఖచ్చితంగా, కుంభ స్నానం తర్వాత కానీ, కుంభ స్నానానికి ముందు కానీ అలోపి మాత దర్శనం చేసుకుంటే మీరు ఒక అద్భుతమైన ఒక అనుభూతికి లోనవుతారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రం, శక్తిపీఠం అది, చాలా మహిమాన్వితమైనది. అందువల్ల అలోపి మాతను ఖచ్చితంగా దర్శించుకోండి ప్రయాగ వెళ్తే. ఇక అక్కడ మన హనుమాన్ కూడా ఉంటాడు, హనుమాన్ కొలువయ్యాడు. లేటే హనుమాన్ అంటారు నగరంలోనే, ప్రయాగరాజ్లోనే. ఒక దానికి ఒక ఉంది, ఒక హిస్టరీ ఉంది, అంటే దాని వెనుక కూడా ఒక ముచ్చట ఉంది. హనుమాన్ రావణ దహనం తర్వాత, రాముడు రావణుడిని దహనం చేసిన తర్వాత తిరిగి అయోధ్య వస్తారు కదా అందరూ. వచ్చే సమయంలో హనుమాన్ కాసేపు నేను రిలాక్స్ అవుతానని కాసేపు సేద తీరారంట వెళ్ళి గంగా యమున తీరంలో, త్రివేణి సంగమ క్షేత్రంలో. అక్కడ లేటే హనుమాన్ మందిరంలో హనుమంతుడు పవలించిన స్థితిలో ఉంటాడు, అందుకే ఆయన రిలాక్స్ అవుతున్నాడంట. గంగా యమున త్రివేణి సంగమ తీరంలో సేద తీరుతున్నట్టుగా ఆయన ఇలా పడుకొని ఉంటాడనమాట. పక్కన మీకు ఫోటో కూడా వేశాను, నేను యాడ్ చేశాను, చూడొచ్చు. లేటే హనుమాన్ విగ్రహం, హనుమాన్ మందిరంది అదొకటి. అలాగే వేణుమాధవం కాదు, వేణి మాధవం కృష్ణుడి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినది ప్రయాగరాజ్లో. అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు, కృష్ణుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక సరస్వతి ఘాట్ ఉంటుంది ప్రయాగరాజ్లో. అయితే అక్కడ సరస్వతి ఘాట్ చాలా బాగుంటుంది. ఇక కుంభమేళా కోసం అయితే మరింత అందంగా తీర్చిదిద్దారు సరస్వతి ఘాట్ని. మీరు కుంభ స్నానం
స్నానానికి వెళ్ళే భక్తులు తప్పకుండా సరస్వతి ఘాట్‌ను సందర్శించండి. ఇక వాసుకి ఆలయం, చారిత్రక వాసుకి ఆలయం గూడా ప్రయాగ్‌రాజ్‌లో ఉంటుంది. వాసుకికి, ప్రయాగరాజుకి గూడా ఒక సంబంధం ఉంటుంది. ఎందుకంటే కుంభమేళా అంటేనే క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతం బిందువులు పడిన చోటనే కుంభమేళా జరుగుతుందని మనకు తెలుసు. అయితే క్షీరసాగరం ఎలా మదించారు మరి క్షీరసాగరాన్ని అమృతం కోసం? దేవతలు, రాక్షసులు కలిసి చేసిన పని అది. మంధర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే ఒక నాగరాజు, వాసుకి సర్పరాజుని తాడుగా చేసి ఓవైపు దేవతలు, ఓవైపు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికితే చాలా వచ్చాయి. చివరగా అమృతం వచ్చింది. ఆ అమృత బిందువులు పడిన చోటే ఇదంతా మనకు తెలుసు, ఒక పౌరాణిక గాథ. అందుకని వాసుకి ఆలయం కూడా అక్కడుంది. అది కూడా మీరు దర్శించుకోవచ్చు ప్రయాగరాజ్‌కు వెళ్ళే భక్తులు. ఇక స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్. ఆజాద్ పార్క్ ఉంటుంది. ఆజాద్‌ని చంపింది అక్కడే అని చెప్తారు. ఆజాద్ ఒక విగ్రహం ఉంటుంది అక్కడ చంద్రశేఖర్ ఆజాద్‌ది. ఆజాద్ పార్కులో. దాన్ని కూడా అంటే స్వతంత్ర సమరయోధుడు కదా! ఆజాద్ ఎంతమందికి మనం అంటే ఒక సేమ్ ఎలాగైతే క్షీరసాగర మథనంలో వచ్చిన అమృత భాండాన్ని తీసుకొచ్చి తన తల్లికి దాస్య విముక్తి చేశాడో గరత్మంతుడు, అలా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు మన భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి వాళ్ళ ప్రాణాలు అర్పించారు, త్యాగం చేశారు. అలాంటి వాళ్ళలో ఆజాద్ ఒకడు. పేరే ఆజాద్, స్వతంత్రం. అలా ఆజాద్‌ను కూడా మనం స్మరించుకోవచ్చు. ఆజాద్ పార్క్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రయాగరాజ్ వెళ్ళిన వాళ్ళు ఆజాద్ పార్కును దర్శించుకోండి. ఇక రజ్జుభయ్య, రాజేంద్ర సింగ్, డాక్టర్ రాజేంద్ర సింగ్, ఆర్ఎస్ఎస్ మాజీ సర్సంఘచాలక్. వారి పుట్టింది కూడా అలహాబాదే. అయితే ఆయన నివసించిన ఇంటిని వాళ్ళ పూర్వీకులకు సంబంధించిందని పూర్తిగా ఇప్పుడు శిశు మందిరానికి ఇచ్చేశారు. అక్కడ రజ్జుభయ్యకు సంబంధించిన ఆ భవంతిలో శిశు మందిర్, ఒకప్పుడు ఆయన నివసించిన ఇల్లు, ఇప్పుడు శిశు మందిర్ పాఠశాల నడుస్తుంది అక్కడ ప్రయాగరాజ్‌లో. వీలైతే వెళ్ళి చూడండి. అంటే వాళ్ళు ప్రయాగరాజ్‌కి చెందిన వారే ఆయన. ఇక నెహ్రూ ఎక్కువ పెరిగింది కశ్మీరీ పండిట్లే గాని నెహ్రూ పుట్టింది అలహాబాద్‌లో, అదే ప్రయాగరాజ్‌లో. ఆయనకు సంబంధించింది కూడా ఆనంద్ భవన్ ఉంటుంది. అది కూడా చూడదగిన ప్రదేశమే ప్రయాగరాజ్‌లో. నిన్న మొన్న చూసాను నేను ఒక ఛానల్ వెబ్‌సైట్‌లో ఏదో ఖుస్రో సమాధి, ఇంకేంది ఏదో కోట, ఇవన్నీ పెట్టారు. అది కూడా నాకు తెలుసా డీప్ స్టేట్ వాళ్ళ కుట్ర అని నాకు అనిపించింది. ఎందుకంటే దర్శనీయ క్షేత్రాలని చెప్పి వాళ్ళు పెట్టి దీంట్లో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తే ప్రయాగరాజ్‌లో దర్శించాల్సిన ప్రదేశాలు ఏవి అని పెడితే అన్ని అక్బర్ కాలంలో వాళ్ళు కట్టిన కోటలు, అక్బర్ కట్టడాలు, సమాధులు, అన్ని సమాధులే ఉన్నాయి తప్ప నేను చెప్పిన ఈ మందిరాల్లో ఒక్క మందిరం కూడా లేదు. ఒక అక్షయవట్ ఒకటి వాళ్ళు మెన్షన్ చేసినట్టున్నారు. ఇక అతి ముఖ్యమైనది అక్షయవట్. నేను ఆ మర్రి చెట్టు గురించి కూడా, అక్షయవట్ గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. మీరు కాస్త వెనక్కెళ్తే చూడొచ్చు. అక్కడ అంటే యుగయుగాలుగా ఉంటున్న కల్పం మొదలు నుంచి కూడా ఉంటున్న మర్రి వృక్షం అక్కడ ఉంటుంది. ఒక కోట లో ఉంటుంది అది. అక్కడికి కూడా మీరు వెళ్ళాలి ఖచ్చితంగా. ఇటీవల మోదీ కూడా సందర్శించారు దాన్ని. చాలా ఒక చారిత్రక నేపథ్యము, ఒక పౌరాణిక నేపథ్యం ఉంది ఆ మర్రి చెట్టుకి. ఎంతోమంది అంటే దాన్ని ఒక హిందుత్వకి ప్రతీకగా భావిస్తారు. విశ్వ హిందూ పరిషత్ దాన్నే సింబల్‌గా తీసుకుంది, తమ చిహ్నంగా తీసుకుంది మర్రి వృక్షాన్ని. ఎందుకంటే మొఘలులు, బాబరు, అక్బరు, ఔరంగజేబు దాన్ని ధ్వంసం చేయాలని చూశారు, నాశనం చేయాలని చూశారు. వేడి వేడి పాదరసం పోసాడంట ఔరంగజేబు, దాన్ని మళ్ళీ ఇంకా ఇగురు రాకుండా, మళ్ళీ పెరగకుండా. అయినా సరే ఎంత ధ్వంసం చేయాలని చూసినా, దాన్ని నాశనం చేయాలని చూసినా అది ఇంకా యుగయుగాలుగా అది అట్లాగే ఉంటుంది. వేల ఏళ్ల నుంచి అది అట్లాగే ఉంటుంది. హిందూ ధర్మాన్ని ఎలాగైతే ఈ విదేశీ వలస పాలకులు ఆ మతం ఈ మతపులు అందరూ వచ్చి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఏదో చేయాలని చూశారు. కానీ సనాతనం నిత్య నూతనం సత్యం గనక. అలాగే ఆ మర్రి చెట్టు కూడా, అందుకే అక్షయవట్ అంటే నాశనం లేనిది. అక్షయవట్ వటవృక్షం అక్కడుంది. దాన్ని తప్పకుండా దర్శించండి మీరు. ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానం చేసిన తర్వాత, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం, కుంభ స్నానం చేసిన తర్వాత మీరు అక్షయవట్‌ను తప్పకుండా దర్శించుకోండి.
ఇవి అక్కడ ఖచ్చితంగా చూడవలసిన, ప్రయాగరాజ్‌లో చూడవలసిన ప్రదేశాలనమాట. ఇక ఇంకొకటి గూడా మనకి ప్రయాగరాజ్ నుంచి దారిలోనే ఎందుకు చెప్పానంటే కేవలం ఒక చారిత్రక, పౌరాణిక ఇదే గాకుండా స్వతంత్ర సంగ్రామంలో ఇందాక ఆజాద్ పేరు అందుకే నేను గుర్తు చేశాను. రజ్జూ భయ్యా గూడా డాక్టర్ రాజేంద్ర సింగ్ మహానుభావుడు ఆయన గూడా. అలాగే ప్రయాగరాజ్‌కి దగ్గరలోనే జస్ట్ 16 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్. అక్కడే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయని ఆ రైల్వే స్టేషన్ గూడా అదే పేరు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆయన నిర్జీవంగా అంటే ఒక శవమై ఆయన ఆయన భౌతిక గాయాన్ని కనుక్కున్నది అక్కడే. ఆయన మిస్టరీ గదా! ఆయన హత్య గూడా. ఆయన మరణం గూడా మిస్టరీ. హత్య చేసి ఎవరో పడేశారని జెప్తారు మొఘల్ సరాయ్. ప్రయాగకి దగ్గరలో ఉంటుంది. ఈ మొఘల్ సరాయ్ స్టేషన్ తర్వాతనే ప్రయాగరాజ్ ఉంటుందనమాట. అది కూడా అంటే అక్కడ మ్యూజియమో లేదా దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించిన ఆనవాళ్ళు అవేమీ లేవు గానీ, అంటే ఒక మొఘల్ సరాయ్ అనగానే మనకు ఏకాత్మతావాదాన్ని సిద్ధాంతాన్ని ఇది చేసిన మనకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గదా గుర్తొస్తారు. అందుకని అది గూడా నేను చెప్పాననమాట. సో, ప్రయాగరాజ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్షేత్రాలు శక్తిపీఠం అన్నిటికి మించి శక్తిపీఠం, అక్షయవట్ అయితే ఈ రెండైతే ఖచ్చితంగా దర్శించుకోండి. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.